Hello people, welcome back to my channel. This is Rosa Shrimallik. మీరు కన్నా వీడియోస్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ మొత్తం నేచర్తో కనెక్ట్ అయినట్టు ఉంటుందన్నమాట. సో నేనైతే నర్సరీకి వెళ్ళి నాకు నచ్చిన ప్లాంట్స్ తీసుకొని ఇంటికి తీసుకొచ్చాను. సో మనం ప్లాంట్స్ కొన్నామంటే దానికి తగ్గట్టు పాట్స్ కూడా కావాలి కదా. సో దానికోసమే నేనైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో అన్నీ బాగా గాలించేసి తక్కువ ప్రైస్లోని బడ్జెట్ పరంగా అన్నీ టాలీ చేసుకొని అయితే మంచి మంచి పాట్స్ లో కాస్ట్లో ఆర్ లో బడ్జెట్లో అయితే నేను కొన్ని ఆర్డర్ పెట్టాను. అన్నీ ఈ వ్లాగ్లోనే నేను చూపించకపోవచ్చు, బట్ ఈ వీక్లో వస్తున్న అప్కమింగ్ వ్లాగ్స్లో కూడా మీకు నేను ఏంటి పర్చేస్ చేశాను, పాట్స్, డిఫరెంట్ టైప్స్ పాట్స్ అవి ఏంటి అన్నది ప్రతి వ్లాగ్లో ప్రొడక్ట్స్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇవన్నీ నేను ఏమైతే పర్చేస్ చేశానో ఆ పాట్స్ కానీ లేదా ఈ మధ్య క్లాక్స్ అవి ఒకటి తీసుకున్నాను అవి కానీ మొత్తం మీకు ఒక వ్లాగ్లో అయితే విత్ కాస్ట్ నేను షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే చెప్పాను కదా స్టార్టింగ్లోనే నేచర్కి కనెక్టెడ్ ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి, నేనైతే ఈ మధ్య ప్లాంట్స్ నాకు చాలా చాలా నచ్చుతున్నాయండి. ఎందుకో తెలియదు, అదొక పీస్ ఆఫ్ మైండ్ అంతే. మనకి నచ్చిన పని మనం చేయకుండా ఎలా ఉంటాము. సో దట్ నేను నర్సరీకి వెళ్ళి మా వారు వ్యాలంటైన్స్ డేకి నీకేం కావాలి అని అడిగితే నేను సింపుల్గా నాకు ఒక 5 ప్లాంట్స్ కావాలి, నాకు నచ్చినవి నేను తీసుకుంటాను అని చెప్పేసి అన్నాను. ఈ సెడ్ ఓకే. సో ఆ టైంకి మా వారికి అవ్వలేదు, నాకు కుదరలేదు పిల్లలతో. సో తర్వాత ఒక డే చూసుకొని నాకు నచ్చి అతనికి ఫ్రీగా ఉన్నప్పుడు సండే వెళ్ళి ఒక 5 or 6 ప్లాంట్స్ తీసుకొచ్చాను అనమాట. సో అది తెచ్చిన వెంటనే ప్లాంటింగ్ చేసేయడానికి ముందైతే పాట్స్ కావాలి కదా. సో నేను తెచ్చిన ప్లాంట్స్కి రిలేటెడ్గా పాట్స్ కూడా ఆర్డర్ పెట్టాను. అవి వచ్చిన తర్వాత ఇక ఇలా ఓపెన్ చేసాము. ఈ మధ్య మేము ఏం వర్క్ చేసినా మా గోపతి చేస్తాం లేకుండా అస్సలు జరగట్లేదు. సో కిడ్స్ వచ్చాక లైఫ్లో ఇంకంతే, వాళ్ళు ఏదైనా సరే ఫస్ట్ వాళ్ళతో చేయించాలి అని అనుకుంటాము. మా వాడు మాకు అంత ఛాన్స్ కూడా ఇవ్వడు, ప్రతిదీ తనే చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఇక్కడ చూసారు కదా నీట్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాడు అనమాట. అండ్ ఈ పాట్ అయితే చాలా చాలా తక్కువ బడ్జెట్ పడిందండి. అండ్ ఇవి ఎంత పడే ఏంటో చెప్పాను కదా, ఇవన్నీ నేను ఒక వీడియోలో షేర్ చేస్తాను కాబట్టి సో కొద్ది టైం వెయిట్ చేయండి, మీకే తెలుస్తుంది. అండ్ ఇక్కడైతే నేను ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ తీసుకున్నాను. సో ఈ పెద్ద ప్లాంట్కి ఆ పెద్ద పాట్ ఉంది కదా సిల్వర్, గోల్డెన్ కలర్ వచ్చి అది సరిపోతుందేమో అనుకున్నాను, బట్ అస్సలు ఫిట్ అవ్వలే. మళ్ళీ నేను చూసుకొని దానికి వేరే పాట్ ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ దీనికైతే ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. నేను నా వరకు వచ్చేసి మా ఇంటికి రిలేటెడ్ ఏ పనైనా మొక్క వేయడం దగ్గర నుంచి ఎంత పెద్ద పని అయినా సరే మా వారితోటి నేను చేయించుకుంటానమాట. ఈజ్ లక్కీ చామ్ ఫర్ మీ. ప్రతి ఒక్కరికి అంతే కదా. సో నేనైతే గోపతితోటి చేయిస్తాను, మా వారితో కూడా చేయిస్తాను. బట్ ఇలాంటి పెద్ద పెద్ద పనులు ప్లాంట్స్ వేయడం అవి ఇవి గోపతి చేయలేడు కాబట్టి వాడి చేయిస్తూ కూడా మా వారు నీట్గా ఇద్దరు కలిపి ఇలా పాట్స్లో అయితే ప్లాంటింగ్ చేసేసారు. అండ్ మా వాడు హడావిడి ఇంత కాదండి, నీట్గా వాడు వాటరింగ్ చేస్తున్నాడు అనమాట ఆ ప్లాంట్స్కి. అది ఇష్టపడుతున్నాడు. అండ్ డైలీ ఇప్పటికీ కూడా పాట్స్కి వాటరింగ్ ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తానని చెప్పేసి అన్నారు. సో ఎంత క్యూట్గా ఉన్నాయి కదండి. అండ్ ఇక్కడైతే ఈ మధ్య నేను రోజ్ ప్లాంట్స్ కానీ లేదా లిల్లీ ప్లాంట్ ఒకటి నా ఫ్రెండ్ ఇచ్చింది, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, మనీ ప్లాంట్ ఇలా తీసుకొని నేనైతే ఇంట్లో కొద్దిగా నేచర్ అంటే ప్రకృతి ఇంట్లో ఉండేలాగా అరేంజ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇవైతే చాలా చాలా నచ్చాయండి. అండ్ వన్స్ ఇవి ప్లేస్ చేసిన తర్వాత మీకు వ్యూ చూపిస్తాను ఎంత బాగుందో. అండ్ కృష్ణుడి పక్కన ఈ ప్లాంట్ పర్ఫెక్ట్ అనిపించింది అనమాట. అండ్ నేను సినిమాటిక్లో కానీ లేదా నార్మల్గా వీడియో తీసినా కూడా నాకు చాలా చాలా నచ్చింది. అండ్ బిఫోర్ అయితే నేను టీవీ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, దాని మీద పెట్టుకున్నాను ఈ 2 పాట్స్. అండ్ రిమైనింగ్ ప్లాంట్స్ ఎక్కడ పెట్టాను ఏంటి అసలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మీకు ఫర్దర్గా వీడియోస్లో షేర్ చేస్తూనే ఉంటాను. ఇక్కడైతే నీట్గా ప్లాంట్స్ వాటి ప్లేస్లో పెట్టేసుకున్న తర్వాత నేను కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అవి కొని తెచ్చిన దగ్గర నుంచి అసలు
ఏ పాట్ ఆర్డర్ పెట్టాలి, ఆర్డర్ పెట్టిన పాట్కి ప్లాంట్స్ సెట్ అవుతుందా లేదా, అంతా ఓకేనా అన్నట్టుగా అనమాట. చూసారు కదా, ఇది సినిమాటిక్లో అయితే షూట్ చేశాను అనమాట. కృష్ణుడి దగ్గర నుంచి ఈ వ్యూ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ మీకు ఎలా ఉందో, ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడైతే ఈ ప్లాంట్స్కి, ప్రతి ఒక్క ప్లాంట్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. నేనైతే ఎక్కువ ఆక్సిజన్ని ఇచ్చే ప్లాంట్స్నే తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను పెట్టుకునే ఇయర్ రింగ్ స్టడ్స్ ఉన్నాయి కదా, అవి ఇరిగిపోయాయి అనమాట. సో ఇప్పుడు నేను నెక్స్ట్ మళ్ళీ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి. అవి ఎలా ఇరిగిపోయి ఏంటో కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అండి. జస్ట్ అలా జరిగిపోయింది అంతే. కోర్స్ ఇంకా మంచి విషయం ఏంటంటే ఇవి చిన్నవి కదా, ఒకవేళ పడిపోయినా మనకు అస్సలు తెలీదు. లక్కీగా అవి నా చేతిలోనే విరిగిపోవడం ఒకటి జరిగింది. సో దానివల్ల నేనైతే అవి పట్టుకున్నాను. లేదంటే ఇవి చిన్నవి నేను ఎక్కడ పడిసేసినా ఏం చేసినా మనకు దొరకవు. నాకు ఇవి చాలా క్యూట్గా అనిపించి నచ్చి తీసుకున్నాను. బట్ ఏం చేస్తాము, లైఫ్లో చాలా చాలా నచ్చుతాయి. అన్నీ మనకు అనుకూలంగా ఉండవు కదా. అండ్ దీనికి కంటిన్యూషన్ బ్లాగ్ అయితే నేను ఆ రోజు ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాను అనమాట. మా వారికి సండే కదా, నాకు ఎలాంటి పనులు ఉన్నా సరే నేను సండే చూస్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడైతే కాటన్ శారీస్ షాపింగ్ చేస్తున్నాను. అండ్ మీరు నాతో కాటన్ శారీస్ ఎక్కడ పర్చేస్ చేస్తారు అక్క, మాకు కూడా చూపించండి అని అడిగే వారి కోసం ఇలా సింపుల్గా ఒక లుక్ అయితే మీతో షేర్ చేశాను. నేనైతే సిఎంఆర్లోనే షాప్ చేస్తానన్నమాట. సిఎంఆర్లో సెకండ్ ఫ్లోర్కి వెళ్తే మనకు కావాల్సినవి కాస్ట్కి రిలేటెడ్గా ఎంత నుంచి మనకి లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఎంత కావాలన్నా సరే కాస్ట్ వైజ్ మనం చూస్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ శారీ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ నాకు బాగా నచ్చింది. ఒక్కసారి మీకు చూపిద్దాము అని చెప్పేసి ఇవన్నీ మీతో షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ మీకు నచ్చినట్లుంటే సిఎంఆర్కి వెళ్ళి హ్యాపీగా మీరు ఏ బడ్జెట్లో చెప్పినా వాళ్ళు మీకు చూపిస్తారు. అండ్ ఇక్కడ సమ్ శారీస్ అయితే మనకి అలా డిస్ప్లే చేసి ఉన్నాయి. సో మనముగా చూసి తీసుకోవచ్చు. అండ్ ఈ డ్రెస్ మెటీరియల్ ఇంతకుముందు సిఎంఆర్కి నేను వెళ్ళినప్పుడు చూసి నాకు నచ్చి ఆ టైంకి నాకు బడ్జెట్ సరిపోక నేనైతే తీసుకోకుండా వచ్చేసాను. మళ్ళీ దానికోసం నేను వెళ్ళి అడిగేటప్పటికి ఇంకా 2-3 కలర్స్ వచ్చాయని చెప్పి నాకు అవి చూపించారు. సో నేను యాజ్ ఆఫ్ బ్లూ నాకు నచ్చింది. సో బ్లూ కోసమే నేను వెళ్ళాను కాబట్టి ఆ బ్లూ డ్రెస్ నేను తీసుకున్నాను. దాంతోపాటు లెగ్గిన్స్ కూడా తీసుకున్నాను అనమాట. యాంకిల్ లెగ్గిన్స్ ప్రిజ్మా బ్రాండ్ ఎప్పుడు తీసుకుంటాను. సో అవి తీసుకొని అటు నుంచి అటే రిటర్న్ జ్యూస్ షాప్కి వెళ్ళి నర్సీపట్నంలో హిమాలయ జ్యూస్ చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ జ్యూస్ తాగేసి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. సో నేను షాపింగ్ ఏం చేశాను, అసలు క్లాత్ ఎలా ఉంది ఏంటన్నది నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూషన్ వస్తుంది. స్టే ట్యూన్ టు మై ఛానల్ గైస్. బాయ్ బాయ్.